హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఈ వారం చూసుకున్నట్టయితే హౌస్ మేట్స్ అందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులైతే వస్తూ ఉన్నారనమాట. సో ఫ్యామిలీ సభ్యులందరూ వచ్చి వాళ్ళని సంతోషపరుస్తూ అదేవిధంగా ఇన్పుట్స్ ఇస్తూ వాళ్ళతో వచ్చిన వాళ్ళంతా 1 అవర్ 2 అవర్స్ గడిపిపోతున్నారనమాట. సో ఇంక మనం చూసుకున్నట్టయితే నిఖిల్కి వాళ్ళ మదర్ వచ్చింది. ఆమె అయితే మంచి ఇన్పుట్స్ ఇచ్చింది మన నిఖిల్కి. సో అతనికి ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు బయట ఎంత కరెక్ట్గా ఉందో అంత కరెక్ట్ ఇన్పుట్స్ ఇచ్చింది. కోడింగ్ విధానంలో ఇచ్చిందనమాట. సో జీ జోలికి పోవద్దు అని చెప్పింది. జీ అంటే గౌతమ్ అనమాట. గౌతమ్తో గొడవలు పెట్టుకోవద్దని చెప్పింది. ఎందుకంటే అతనికి క్రేజ్ ఈ మధ్య పెరుగుతుంది కాబట్టి అతనితో జాగ్రత్తగా ఉండు. నువ్వు ఎక్కువ గొడవలు పెట్టుకుంటే నీ బదులు అతను విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. అదేవిధంగా పీని వదిలే అని చెప్పింది. పీ అంటే అతను అడగడం జరిగింది. పీ అంటే మిన్న ఉమెన్ అని, పీ అంటే ఉమెన్ అంటే ప్రేరణ అని, ప్రేరణ పట్టించుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. యస్మిన్ కూడా దూరం పెట్టు అని చెప్పడం జరిగింది అనమాట. వైని దూరం పెట్టు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా అన్ని ఇన్పుట్స్ ఇచ్చి నీ నీ నామినేషన్స్ నీ ఇండివిజువల్ రీజన్స్ మాత్రమే నువ్వు నామినేషన్ వేయి, ఒకరి కోసం వేయొద్దు అని కూడా చెప్పడం జరిగింది. సో ఆమె అయితే జనాల మనసులో ఏముందో అది పర్ఫెక్ట్ ఇన్పుట్ అయితే నిఖిల్కి ఇవ్వడం జరిగింది. అది పాటిస్తే అతనైతే నెంబర్ 1 అయ్యి విన్నర్ కొట్టడం అయితే గ్యారెంటీ అనమాట. లేదు అంటే గౌతమ్ అతని స్థానాన్ని ఆక్రమించే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఇంకా యశ్మి కూడా వాళ్ళ ఫాదర్ రావడం జరిగింది. ఇంకా అతను కూడా కొద్దిగా ఇన్పుట్స్ మంచిగానే ఇచ్చినాడు అనమాట. కొద్దిగా నువ్వు ఇండివిజువల్గా ఆడు, ఎక్కువ పట్టించుకోవద్దు అది చెప్పడం జరిగింది. సో వీళ్ళంతా ఆల్రెడీ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని వాళ్ళకే నచ్చడం లేదనమాట. సో వాళ్ళు మంచి ఇన్పుట్స్ అయితే ఇస్తూ ఉన్నారు. ఇంకా ఈ రోజు అయితే మనకు పృథ్వీ వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా అవినాష్ వాళ్ళ భార్య రావడం జరిగింది. సో కొద్దిగా కామెడీగా అయితే వాళ్ళది ట్రాక్ అయితే నడిచిందనమాట. సో మొన్నే రోహిణి వాళ్ళ మదర్ రావడం జరిగింది. అదేవిధంగా గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఈ రోజు అయితే రావడం జరిగింది అనమాట. ఇంకా ఇంకా అందరికీ అయితే వాళ్ళ ఇంటి నుంచి అయితే అందరూ వచ్చేసినారు. ప్రేరణ వాళ్ళ హస్బెండ్ కూడా రేపు రాబోతున్నాడు. ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేసినారు. సో ఇంకా పాపం ఎక్కువగా బిగ్ బాస్ బాధ పెడుతున్న కంటెస్టెంట్ వచ్చి తేజ అనమాట. తేజాను పాపం వెక్కి 4 రోజుల నుంచి వెక్కి వచ్చిన ప్రతిసారి ఎవరైతే వేరే వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారో ప్రతిసారి వెక్కి ఏడుస్తున్నారు అనమాట. కంటెంట్ అయితే పిండుతున్నారు పాపం అతన్ని బాధ పెట్టి మరీ కంటెంట్ పిండుతూ ఉన్నారు. సో బిగ్ బాస్ ఆ విధంగా బాధ పెట్టుకోకుండా ఎమోషనల్తో ఆడుకోకుండా సో తేజాకి కూడా వాళ్ళ మదర్ని చివరిగా అయినా ఇంకా రేపు చివరి రోజు అనమాట, శుక్రవారంకి మనకు ఇంకా సో ఏమన్నా వస్తే శుక్రవారం వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏమన్నా బిగ్ బాస్ పాపం దయదలిచి అతను ఎమోషనల్ ఆడుకోకుండా అతను వాళ్ళ మదర్ రాకోకుండా ఉన్నంత అతను పెద్ద తప్పు అయితే చేయలేదు. అటువంటి తప్పులు పెద్దగా అందరూ చేసినారు. ముందు పృథ్వీ వీళ్ళంతా దానికి చేసినారు అనమాట. సో బిగ్ బాస్ కూడా కొద్దిగా మనసులో పెట్టుకొని ఎమోషన్తో ఆడుకోకుండా వాళ్ళ మదర్ను కూడా హౌస్లోకి ఇడిసి అతన్ని సంతోష పెడతాడని ఎక్కువ మంది ఆశిస్తున్నారు. ఎంతమందికి తేజ వాళ్ళ మదర్ ఇంట్లోకి రావాలని ఉందో బిగ్ బాస్ కన్సిడర్ చేసి పంపించవలసిందిగా నా తరపున నేను కూడా వ్యక్తిగతంగా అయితే కోరుకుంటున్నాను. ఎంతమందికి అనుభవం అయితే కలిగిందో, ఎంతమందికి అలా అనిపిస్తుందో వాళ్ళు లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. బిగ్ బాస్ తేజ ఎమోషనల్తో ఆడుకోకుండా ఖచ్చితంగా వాళ్ళ మదర్ని రేపు ఇంకా ఛాన్స్ ఉంది మేబీ పంపించి అతన్ని సంతోష పెడతాడని. ఎందుకంటే అందరికీ పంపించి అతనికి పనిష్మెంట్ ఇవ్వడం అనేది చాలా ఇబ్బంది అనమాట. ఎమోషనల్ పనిష్మెంట్ అనేది తప్పు అనమాట. దాని బదులు ఎలిమినేషన్ చేసినా అతను ఇంత బాధపడేవాడు కాదు. ప్రతిరోజు సభ్యుడు వచ్చిన వల్ల వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు అనమాట. సో ఎమోషనల్తో ఆడుకుంటున్నారు. సో తేజ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది అనమాట. నేను తేజ వాళ్ళ మదర్ని కూడా పంపించి బిగ్ బాస్ సంతోష పెడతాడని కోరుకుంటూ మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. తేజ కోసం వాళ్ళ అమ్మ వస్తుందని కోరుకుంటూ థ్యాంక్ యూ.